కాకపోతే మనకేందంటే మనం ఆహ్, ఎవరో ఒక హీరో ఆ క్యారెక్టర్ ఏస్తే అది గొప్ప గొప్ప అనే హీరో ఇమేజ్‌ని బట్టి ఆయన ఊహించుకోవడం. ఆయన్ని ఊహించుకోవడం. హ్మ్. రావణుడి క్యారెక్టర్ ఏస్తే రావణుడు గొప్ప. హ్మ్. అట్లా అట్టయిపోయింది. అండ్ సినిమాలు చూసి చరిత్ర, సినిమాలు చూసి పురాణాలు ఇతిహాసాలని మనం చేస్తారు. ఇది జేస్తే అది తప్పు సార్. తప్పు. మనం మీరు అంగీకరిస్తారా సార్? చరిత్రను, ఇతిహాసాలని వక్రీకరించడంలో సినిమా ప్రముఖ పాత్ర వహించిందని మీరు? చాలా, హ్మ్. చాలా హ్మ్. మీరు మీరు చూడండి, సినిమాలు చూడండి. హ్మ్. ఇప్పుడు మీకొక చిన్న ఇది చెప్తానండి. అయితే ఆఫ్‌కోర్స్ దాంట్లో కథ, వాళ్ళు డబ్బులు పెట్టారు, డబ్బులు వెనక్కి తీసుకోవాలా, అదే ప్రజల యొక్క భావోద్వేగాల్ని రెచ్చగొట్టాలా, భావోద్వేగాల మీద డబ్బులు దండుకోవాలా. ఇది సినిమా పరిశ్రమ యొక్క టోటల్ ఇది. అవును. ఎవడైనా నీకు నీతి చెప్పాలా, నీకు మంచి ఇవ్వాలా, మంచి విషయాన్ని ఇది చేయాలా అనేటటువంటి తత్వంతో ఎవడూ ఉండడు. సినిమా పరిశ్రమలో నాకు తెలిసి. ఓకే. ఎవడైనా ఎవడైనా ఉంటాడా?